హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ అనమాట. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ తినాలనిపించింది ఈరోజు. ఇంకా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేరే ఏమీ ఉండవు. ఇంకా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము, ఓకేనా. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఒక 2 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. స్వీట్ ఏదైనా సరే మీరు నెయ్యితో ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, ఓకేనా. ఇంకా బాదం పప్పులు, జీడిపప్పులు 2 కలిపి అదొక ఒక 7 లేకపోతే 8 మీకు ఎన్ని వీలుంటే అన్ని వేసుకోండి. మనకి కలర్ఫుల్గా ఉండడం కోసం టేస్ట్ బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ స్వీట్స్లో వేసుకొని ట్రై చేయండి. లేని వాళ్ళు ఉట్టి జీడిపప్పు ఉన్నా పర్వాలేదు, ఓకేనా. ఇంకా వేసేసుకొని క్యారెట్లు 2 తీసుకున్నాను పెద్దవి. అవి లో ఫ్లేమ్లో చక్కగా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చి వాసన పోతే సరిపోతుంది. డీప్గా ఎప్పుడు ఫ్రై చేయకండి, క్యారెట్లో ఉన్న కలర్ అంతా పోతుంది, న్యాచురల్ కలరు. ఇంకా ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా మనకి క్యారెట్తోనే మంచి కలర్ వస్తుందన్నమాట. క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. నేను సగ్గుబియ్యం 1 కప్పు దాకా ఈ కప్పుతోనే 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, కప్పు వాటర్ వేసి. అదే కప్పుతోటి 1.25 కప్పు వాటర్ వేసుకొని ఈ సగ్గుబియ్యం నానిపోయాయి చూడండి. ఇంకా నానిపోయిన ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని చక్కగా ఉడికించేసుకుందాము. ఇవి బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించేసుకుందాము. సగ్గుబియ్యం కూడా ఈజీగానే ఉడికిపోతాయి చూడండి. ఇలా కలర్ మారిన తర్వాత అంటే ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వాటర్ చూసుకొని చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా వేసైనా ఉడికించుకోండి, ఇబ్బంది లేదు. ఇంకా ఉడికిపోయిన సగ్గుబియ్యంలో ఈ క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. కుక్ చేసుకోవడం ఏమీ ఉండదు, ఆల్రెడీ ఉడికిపోయిన సగ్గుబియ్యం ప్లస్ మనకి ఇది ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము. ఇంకా ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని నేను బెల్లం వేసుకుంటున్నాను. సేమ్ కప్పుతోటి బెల్లం తీసుకుంటున్నాను. 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. ఇంకా కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని ఇంకా 1.5 కప్పు దాకా తీసుకోండి, సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఆ బెల్లం కూడా వేసుకొని కరిగేంతసేపు లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్. అప్పుడు నీట్గా వస్తుంది, ఈవెన్గా రెడీ అవుతుంది స్వీట్ అనేది. ఇంకా చూపిస్తున్నాను కదా. ఇంకా ఈ బెల్లం కూడా కరిగిన తర్వాత యాలకులు 2 దంచి వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఏ స్వీట్లో అయినా సరే యాలకులు అనేది ఇంపార్టెంట్ కదా మనకి. ఇంకా అవి కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే దగ్గర పడేంతసేపు కుక్ చేసుకొని ఇంకా పాలు 1 టీ గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. 1 టీ గ్లాస్ పాలు వేస్తే చూడండి టెక్స్చర్ అయితే సూపర్గా ఉంది కదా. ఇలా పాయసం లాగా తినచ్చు. నేను కొద్దిగా దగ్గర పడేదాకా ఉంచుకున్నాను అనమాట. అంటే హల్వా టెక్స్చర్ కోసం నేను ట్రై చేశాను. మీరు ఇలా పాయసంలా అయినా తినేయచ్చు, ఇబ్బంది లేదు, టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేసేసుకొని చూడండి దగ్గర పడేంతసేపు ఉంచుకున్నాను హల్వా లాగా అయ్యేదాకా. ఇంకా నెయ్యి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యి కూడా వేసుకున్నాను, ఒక 1 స్పూన్ దాకా. ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా దగ్గర పడిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే. స్వీట్ ఏమీ లేనప్పుడు ఇంట్లో మనకి సగ్గుబియ్యం క్యారెట్ ఉంటే ఇలా హెల్దీగా చేసి పెట్టండి. సగ్గుబియ్యం చాలా చాలా హెల్దీ కదా, క్యారెట్ కూడా చాలా హెల్దీ అనమాట. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఈ స్వీట్ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఆరోగ్యంగా తినండి.